చందు సుప్రీం టీవీ ప్రేక్షకులకు నమస్కారం. నేను అక్షర సారథి బిఎస్ చంద్రశేఖర్. సినిమా పరిశ్రమ విషాదంలో మునిగిపోయింది. ఎందుకంటే అలనాటి గాయని జమునా రాణి అస్తమించారు, కాలం చేశారు. ఆమె పాడిన పాటలు ఎప్పుడు విన్నా సరే ఉర్రూతులుగుతూ ఉంటారు శ్రోతలు. తెలుగు సినిమా పరిశ్రమలో విషాదంగా చోటు చేసుకున్న గాయని జమునా రాణి మృతి విషాదాన్ని ముంచెత్తడమే కాదు, అలనాటి జ్ఞాపకాలను నెమరవేసింది కూడా. కే జమునా రాణి బెంగళూరులో కన్నుమూశారు. ఆంధ్రప్రదేశ్లోనే జన్మించిన జమునా రాణి 88 సంవత్సరాల వయసులో కాలం చేశారు. 1946 సంవత్సరంలో త్యాగయ్య సినిమాతో సినీ పరిశ్రమలోకి గాయనిగా అడుగుపెట్టిన జమునా రాణి ఎంత టక్కరివాడు నారాజు. సరదా సరదా సిగరెట్, ముక్కు మీద కోపం, నీ ముఖానికి అందం, ఇలాంటి 6000కు పైగా ఎన్నో పాటలను పాడిన జమునా రాణి తమిళనాడు ప్రభుత్వం చేత అన్నాదురై పురస్కారంతోనూ కలైమామణి అవార్డులతోనూ సత్కరించింది. గాయని జమునా రాణి మృతి పట్ల తెలుగు సినీ లోకం విషాదంలో మునిగిపోయింది. ఆమెకు సద్గతి సంప్రాప్తించాలని చందు సుప్రీం టీవీ మీ అందరి తరపున ఆ దేవదేవుని ప్రార్థిస్తుంది. మరింత లేటెస్ట్ సమాచారం, కొత్త విషయాలతో మళ్ళీ మీ ముందుకు వస్తాడు మీ అక్షర సారథి బిఎస్ చంద్రశేఖర్.